తర్వాత ఈ బుద్ధి గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానికి అది మన జీవితంలో జరుగుతోందా? బయట జీవితంలో జరుగుతోందా? అన్న విషయాన్ని విశ్లేషించే శక్తి దానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకి టీవీలో యాక్సిడెంట్‌లను చూస్తున్నాం అనుకుందాం. సో, యాక్సిడెంట్ సీన్‌లలో అందరూ చనిపోతే దాన్ని చూసి మనమెంతో ఆందోళన, భయము, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. సో, ఇక్కడ ఈ బుద్ధి ఏం చేస్తదంటే, మనమే ఇక్కడ అన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి, అది టీవీలో జరుగుతుందా? మన జీవితంలో జరుగుతుందా? అన్న విషయం దానికి తెలీదు. అందుకే ఎప్పుడైనా ఆలోచించేటప్పుడు, ఏదైనా సంఘటన చూసేటప్పుడు, అది బయట జరుగుతుందా? నా జీవితంలో జరుగుతుందా? అన్న అవగాహనతో చూడాలి. అలా చూడనప్పుడు ఏమవుతదంటే, మన ఇంట్లో వాళ్ళు రాకపోయేసరికి వెంటనే వాళ్ళకి యాక్సిడెంట్ అయిందేమో, పోయామో అని చెప్పేసి టెన్షన్ పడిపోయి దుఃఖపడే అవకాశాలు గూడా ఉన్నాయి. సో, ఇక్కడ ఈ విద్యాలయంలో మనం తెలుసుకోవాల్సిందేంటంటే, సాక్షి స్థితి అంటే డిటాచ్డ్ అబ్జర్వర్. అవతల వాళ్ళ జీవితంలో జరిగిన, టీవీలో జరిగిన, ఇక్కడ మన మైండ్ దాని నుండి ఎఫెక్ట్ అవ్వకుండా అంటే బయట పరిస్థితుల యొక్క ప్రభావం మన ఆత్మ మీద పడకుండా ఏ రకంగా జాగ్రత్త పడాలన్నది కూడా ఈ విద్యాలయంలో తెలుసుకోవాలి. లేకపోతే జరిగే సమస్యలన్నీ అవతల వాళ్ళ జీవితాల్లో జరుగుతుంటాయి. టీవీలో చూస్తుంటే అవి మన జీవితంలో జరిగినట్టు మనమే కొంత ఊహించుకుని గూడా దుఃఖపడుతూ ఉంటాం. లేదా వేరే వాళ్ళ జీవితంలో జరిగింది కాబట్టి నా జీవితంలో గూడా జరుగుతుందేమో అని ఇలా ఊహించుకుని గూడా భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే కర్మల యొక్క గుహ్య గతి. కర్మ ఫిలాసఫీని గనక తెలుసుకుంటే అవతల వాళ్ళ జీవితంలో జరిగినంత మాత్రాన మన జీవితంలో జరగాలని ఏమీ లేదు. సో, మన జీవితంలో మనమేం కర్మలు చేసుకున్నాము, దాని యొక్క ఫలితం ఏంటి, దాన్ని ఎలా మార్చాలన్నది కూడా ఈ విద్యాలయంలో నేర్పిస్తారు. సో, పరమాత్మ తెలియజేసే ఈ జ్ఞానాన్ని కొంత లోతుగా గనక తెలుసుకుంటే మన కర్మల్ని మనం ఎలా మార్చాలో మనకే తెలుస్తుంది.